నమస్తే రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం. గత 35 సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం, రత్నశాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని 6 జేవియర్గా మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం, రత్నశాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు. అయితే లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్, న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ కూడా. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎస్, అది ఎంత నిజమో మా 6 జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది. ఒక్క ఇండియాలో మాత్రమే కాదు, బ్యాంకాక్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి 6 జేవియర్లో పొందుపరుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే 6 జేవియర్కి విచ్చేయండి. మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైస్లో పొందండి. మరి మా అడ్రస్ 6 జేవియర్ జమలాపురం వారి రత్నాంజలి, కాకతీయ కాలనీ, రోడ్ నెంబర్ 7B, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9705257180. సో లాస్ట్ టైం షోల్డర్కి సంబంధించి మీరు ఏదైతే చెప్పారో దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే చాలామంది అంటున్నారు ఈ సమస్య నుండి మేము ఎట్లా గట్టెక్కాలి, గొంతమ్మ కోరికలు కోరే వాళ్ళ నుండి ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలా అధిగమించాలి వాటిని అనే విషయాలకి మంచి పరిష్కారం సార్ చెప్పారు అని చెప్పేసి చాలా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు జనాలు. మరి ఇప్పుడు స్తనములకు సంబంధించి ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉండాలి, అలానే ఏ రంగులో పుట్టుమచ్చలు ఉంటే మంచి జరుగుతుంది, అలానే నష్టం కలిగించే మచ్చలేవి అనేవి మాకు క్లుప్తంగా కొంచెం చెప్పండి సార్. తప్పకుండా. ఇది కూడా చాలా అంటే సమస్యాత్మకతతో కూడుకున్నట్టుంటే చాలామంది వాళ్ళ డౌట్స్ అడుగుతుంటుంటారు, సార్ ఏంటి సార్ ఇట్లా ప్రాబ్లం ఉంది అని. ఇది ఏంటంటే దీంట్లో చాలా వేరియేషన్స్ ఉంటాయన్నమాట. మరి ఆ పరిశోధించినటువంటి ఆ మహర్షులకి 2 చేతులు పెట్టి నమస్కారం చేయాలి. ఎందుకంటే ఇంత డీప్ స్టడీస్ని చేశారు. నిజంగానే వాళ్ళ జీవితాలు అలా కళ్ళకు కట్టినట్టు జరిగిపోతుంటుంటాయి. పాపం అంత డీప్ని ఎవరో చెప్పుకుంటే కానీ, బహిర్గతం చేసి చెప్పుకుంటే కానీ తెలియదు కదా. అలాంటి విషయాలను కూడా వాళ్ళు ఎదుటి వాళ్ళు రీసెర్చ్ చేయాలి అంటే వాళ్ళు ఎన్ని స్టడీ చేస్తే కానీ చేయలేకపోతారు కదా. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా ఉంటున్నారు వీళ్ళు, అంతే కదా. అవును సార్. సో ఇప్పుడు ఇది ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్గా మగవాళ్ళకైనా సరే ఆడవాళ్ళకైనా సరే యథభాగం సేమ్. అయితే ఈ ముఖం అయిపోయింది, తర్వాత కంఠం అయిపోయింది. ఇప్పుడు ఇందాక అంటే లాస్ట్ ఎపిసోడ్స్ అంటే ఇంత ముందుకు రోజు మొన్న లాస్ట్ టైం చెప్పిన దాంట్లో భుజాలు కూడా అయిపోయాయి. సో ఇప్పుడు ఈరోజు మనం నెక్స్ట్ మిగిలింది పార్ట్లో పైనుంచి వస్తుంటే నెక్స్ట్ స్తనములు, దీన్నే వక్షోజాలు. సో యాక్చువల్గా దీంట్లో ఏంటి వీళ్ళకి అంటే, ఈ వక్షోజాలు ఇలా గుండూరుగా ఉన్నప్పుడు ఇలా పాలిచ్చే ఇలా ఉంటాయి కదా వక్షోజాలు. ఈ వక్షోజాల మీద గనక పుట్టుమచ్చ ఉంటే కరెక్ట్ వాటి మీదనే కొంతమందికి ఉంటుంది అనమాట. అట్లా అది మగవాళ్ళకు ఉండొచ్చు, ఆడవాళ్ళకు ఉండొచ్చు. ఇలా ఉన్నట్లయితే వీళ్ళకి ఏంటంటే అధిక సంతానం ఉంటారు. వీళ్ళకి అంటే పిల్లలు విపరీతంగా ఉంటారు. ఈ అధిక సంతానం కూడా ఎలా ఉంటారంటే బలిష్ఠులు ఉంటారు. అంటే పిల్లల్ని ఏమగందిరా, పైల్మా లాంటి పిల్లల్ని గందిరా నాయన. అంటే ఒక్కొక్కరు ఇలా బక్కగానో, రోగిష్టోనో, తెలివితోనో రకరకాలు పుడుతుంటారు కదా. కానీ కొంతమంది ఇళ్ళలో వాళ్ళు పేదరికంతో ఉన్నా సరే వాళ్ళు పిల్లలు పుట్టారంటే ఇట్లా మంచి పాండవులాగా ఇట్లా మంచి బలిష్ఠులుగా పుడుతుంటారు పిల్లలు మాత్రం భలే ఉంటారు. తర్వాత వాళ్ళు పాలు కూడా తల్లిదండ్రులు ఫ్యాషన్లో ఉన్న దేంట్లో ఉన్న కొంతమంది ఇవ్వకుండా పడతారు. వాళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్ళు వచ్చినా పాలు ఇస్తుంటారు. పిల్లల్ని కనడంలోనే అంత గొప్పగా కంటారు. అండ్ వాళ్ళని పోషించడంలో కూడా, వాళ్ళకి పాలు ఇవ్వడంలో కూడా వెనకాడరు. అంటే నా అందం పోతుందా, అది పోతుందా, లేకపోతే పిల్లలకి ఇంతవరకు ఇస్తుంటే బాగుండదేమో, చూసి వాళ్ళు 5 ఏళ్ళు వచ్చిన పిల్లలకి ఇస్తుందంటే అనుకుంటారా, ఇలాంటివి అనుకోరు వాళ్ళు. పిల్లలు నాకు పుట్టారు, వాళ్ళకి నిండుగా పాలు ఇవ్వాల్సిందే, వాళ్ళని ఎట్లాగైనా పోషించాల్సిందే, అర్థమైంది కదా. సో అంతటి కొంతమంది ఇళ్లలో మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినా చేసినా, ఎక్కడికైనా వెళ్ళినా 5 ఏళ్ల కుర్రాడే కాకుండా 6 ఏళ్ల కుర్రాడు, 7 ఏళ్ల కుర్రాడు కూడా అక్కడ ఆడుకుంటూ వచ్చి అలసిపోయి అంటే కొంతమంది ఇప్పుడు తల్లులు వదిలిపెట్టండి, ఇక గమ్మత్తు అమ్మమ్మ ఒళ్ళోనో అత్త ఒళ్ళోనో పడిపోయి అన్నా కూడా వాళ్ళు కూడా నేను అమ్మమ్మరా అనకుండా కొంతమందిని నేను అబ్జర్వ్ చేస్తామను. అంటే వాళ్ళు కూడా ఏందిరా అంటే పాలు పెట్టడానికి వచ్చు తాగని చెప్పి తాగిపిస్తారు. అరే ఏమో పక్కన ఉందరు, వాడు మనవాడికట, మనవాడేనా అంటుంటారు. నా పిల్లలు అంటారు. వాళ్ళకి అంటే వాళ్ళకి ఆ యొక్క ఇది వచ్చేస్తుంది. వాళ్ళ ఆఖరికి ఏంటంటే వాళ్ళ ఇంట్లో కాకపోయినా పాలు ఉన్నప్పుడు వేరే వాళ్ళతో నాకెందుకు సంబంధం అనుకోకుండా ఇలాంటి వాళ్ళు పాలున్నా చేసినా అదే మందులు వాడే లోపల పక్క వాళ్ళకి ఎవరికైనా పిల్లలకి పాలు లేక బాధపడుతుంటే కూడా కొంతమంది ముందుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వస్తారు పిల్లలు. అలా ఇవ్వడానికి కూడా వీళ్ళు వెనకాడరు. అంటే
పిల్లల మీద అట్లా ప్రేమ కొట్టుకుంటుంది. అండ్ ఆ విధంగా వాళ్ళు జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. అంటే వీటి మీద మాత్రం ఉన్నటువంటి వాళ్ళకి మగవాడున్నా సరే పెళ్ళంతో మగవాడికి అలా ఉందనుకోండి, మరి వాడు ఇవ్వలేడు పాలు. కానీ వాడు ఏం చేస్తుంటే తల్లాడుతుంటే పెళ్ళాన్ని తిరుగుతుంటాడు, ఈయన అదే నీ అందం కింద చూసి చచ్చిపోతావు, మీ అమ్మ కొడుకు ఏడుస్తున్నాడు పాలి అంటుంటారు. నేను వాడికి ఏమో అట్టనే మాట్లాడతాడు, నువ్వు ఊరుకో కామ్. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఫ్యాక్టరీ డబ్బాలు అవి బట్టి అలవాటు మానిపిద్దామని ట్రై చేస్తుంటారు. నువ్వు ఏం మనిషివే, నువ్వు ఏం ఆడదానివే, నువ్వు ఇవే అంటుంటారు. అంటే వీడి కొడుకులు కదా ఇయ్య అని అలా కొట్లాడుకునే వాళ్ళకంటే వీళ్ళు మగవాళ్ళకైనా బుద్ధి ఉంటుంది, ఆడవాళ్ళకైనా బుద్ధి ఉంటుంది. సమానంగా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో దేని మీద అంటే ఈ మొచ్చికల మీద అంటుంటారు. అంటే ఈ మెయిన్ నిప్పల్ వాటి మీద ఉంటే ఆ భాగంలో ఎక్కడున్నా కూడా వాళ్ళకి ఆ భావన, అంటే పిల్లలు పుడతారు చక్కగా, పిల్లల మీద వాళ్ళకి మమకారం ఎక్కువ ఉంటుంది, అంటే పాలు ఇస్తుంటుంటారు. ఇలాంటి వాళ్ళే కొంచెం పక్కింట్లో వాళ్ళు కూడా అవసరం వస్తే పిల్లలకి ఏడుస్తుంటే బాధ పెంచగా పాలు ఇచ్చే వాళ్ళు కూడా వెనక్కిపోరు. వయసుతో సంబంధాలు కూడా మనల్ని ఏడుపు తగ్గించడం కూడా పక్కన పడుకోబెట్టి అలాంటి పని చేసే ఆడవాళ్ళు కూడా ఉంటుంటారు. అంటే వాళ్ళకి అలాంటి ఉన్నప్పుడు ఆ భావన ఉంటుంది అనేది దాని మీద చూపిస్తూ ఉంటుంది. ఒకటి సంతానం. తర్వాత వీళ్ళ జీవితం ఫైనాన్షియల్ మ్యాటర్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి సామాన్య జీవితం ఉంటుందండి. మధ్యతరగతి జీవితాన్ని, అతి కష్టం మీద కూడా ఒక మధ్యతరగతి జీవితాన్ని. ఎందుకు వీళ్ళ మెంటాలిటీ పిల్లల్ని ఎక్కువ కండం మీద ప్లస్ వాళ్ళని పోషించడం మీదనే వీళ్ళ జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. అర్థమైందా లేదా? కొంచెం త్యాగం చేద్దాం, ఒకళ్ళు చాలు, ఇద్దరు చాలే, అక్కర్లేదు, మన డ్యూటీకి పోతుంటే 5 ఏళ్ళు వచ్చే పిల్లలు కూడా పాలించి చూస్తుంటే అక్కడ ఇబ్బంది అవుతుంది అని చెప్పి బంద్ చేసి ఆయములు పంపించి, అంటే ఫైనాన్స్ మ్యాటర్ పరిగెత్తారుగా వాళ్ళు. మీకు అర్థమైందా లేదా? పరిగెత్తి వీళ్ళు పిల్లలు మమకారం కదా, నా ఉద్యోగం పోతే పోయింది, వీళ్ళు పెరిగినాక స్కూల్కి వెళ్ళాకనే జాబ్కి వెళ్తా అనే వాళ్ళు ఉంటుంటారు. అది అర్థమైంది లేదా? అంటే కొంత ఆర్థికంగా వాళ్ళు కొంత వెనుకబడుతుంటారు. అంటే సామాన్య జీవితాన్ని వాళ్ళు ఎక్కువగా పిల్లలు బాగోగులు అంటూ చూసుకుంటూ కూడా అక్కట్లోనే మళ్ళీ ఇప్పుడు మగవాళ్ళైనా సరే అలా ఉన్నవాళ్ళు ఇంటికి టైం ప్రకారం ఇంటికి వచ్చేసి నా పిల్లలు నేను లేనప్పుడు అది తల్లి సరిగా చూసిందో లేదో, లేదా వీళ్ళు పిల్లలు ఆడుకుంటే ఏమైనా అయిపోతుంటారేమో టైం ప్రకారం ఇంటికి వచ్చి వాళ్ళకి ట్యూషన్ చెప్పి వాళ్ళకి ఇంట్లో ఉంచి, అంటే ఎఫెక్షన్స్ అండ్ కిడ్స్ అనమాట. అర్థమైంది కదా? సో అలా ఉంటూ ఉండడం వల్ల వీడు బయట పార్ట్ టైం పని చేయలేడు, ఎక్కువ టైం పని చేయలేడు, అదే ఫిక్స్డ్ జీవితం, ఫిక్స్డ్ లైఫ్. ఓకే. సో వీళ్ళ జీవితం ఎలా అవుతుందంటే పిల్లలు మంచిగా ఉంటారు, బలిష్ఠులు పిల్లలు పుడతారు, వాళ్ళు మంచి క్రమశిక్షణలో పెంచుతారు, అన్నీ చేసినా ఫైనాన్షియల్గా మాత్రం కొంచెం తక్కువగానే ఉంటారు, అంటే మామూలుగా ఉంటారు అనేటట్టుగా ఉండడానికి చూపిస్తూ ఉంటుంది. ఇకపోతే డైరెక్ట్గా మనం స్తనమునకు వచ్చేసినట్టయితే, ఇలా స్తనం ఇలా రౌండ్గా ఉంటే ఈ మధ్యలో నిప్పలు ఉంటుంది అనుకోండి, వీటిలో ఈ స్తనానికి రైట్ సైడ్ మోలు ఉంటే, అటు సైడ్ అంటే రైట్ సైడ్ ఉంటే ఏంటి వీళ్ళకి అంటే విపరీతమైనటువంటి సంతోష జీవితాన్ని గడుపుదామని చూస్తుంటుంటారు. హ్యాపీ లైఫ్ ఉండాలి, ఎంజాయ్ చేసుకోవాలి, చక్కగా కొనుక్కోవాలి, లగ్జరీస్ని కోరుకోవాలి. అర్థం లేదా? సో నేనే కాదు, నా పిల్లలు కూడా మంచి కాస్ట్లీ డ్రెస్ వేయాలి, ఉన్న దాంట్లో మంచి లిమిటెడ్గా ఉండాలి. సో ఇంట్లో కూడా మనం కొన్ని ఇంట్లో పేదవాళ్ళ ఇంటికి పోతే సెల్ఫ్లు ఉంటాయి, వాళ్ళకి కప్బోర్డ్ చేసుకునేది ఉండదు డబ్బు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పల్చటి ప్లాస్టిక్ పేపర్ తీసుకొచ్చి ఆ సెల్ఫ్కి డస్ట్ పడకుండా బొమ్మలు తుడిచి దానికి అతికిస్తుంటారు. కొంత ఇంట్లో చూస్తుంటాం. అంటే ఏంటమ్మా పాపం కప్బోర్డ్ చేసుకోకుండా డస్ట్ పడకుండా పిల్లలు ఎంత బాగా చేస్తారు అంటే ఉన్నదాన్ని ఆ బొమ్మను అందాన్ని అందరు చూడాలి. అంటే అలాగే వీళ్ళ అవయవ సంవత్సరాన్ని కూడా ఎదుటి చూడాలని కోరిక కూడా వీళ్ళకి ఎలా ఉంటుంది. అలా ఉన్నటువంటి అంటే నేను మంచి యూనిక్ వేసుకోవాలి, లేదా వీనెక్ వేసుకోవాలి, ఎదుటి వాళ్ళు ఇంప్రెస్గా పడాలి, అబ్బా అమ్మాయి బాగుంది కదా అనిపించుకోవాలి. అలాగే మగవాడు కూడా సేమ్ బుద్ధులు ఉంటాయి. అంటే వీళ్ళకి ఉంది కాబట్టి అవయవాలు కనిపించేట్టుగా వేసుకుంటాడు. మగవాడికి ఎలా వాడు కూడా వేసుకుంటాడు. ఎట్లా వేసుకుంటాడంటే షోల్డర్స్ కనిపించేట్టుగా డంబుల్ కొట్టి టైట్ టీషర్ట్ వేద్దాం ఇక్కడ, అంటే కండం నుంచి మధ్యలోకి వెళ్ళేటట్టు వేస్తాడు. అంటే వాడు అవయవాసు అబ్బా ఏం ఫిజిక్ ఉందిరా వాడికి అని ఎదుటోళ్ళకి అనుకోవాలనే బుద్ధి వీడికి కూడా ఉంటుంది, మగాడికి కూడా. మనం ఎంతసేపు ఓ సెక్సువల్ ఈ టాపిక్స్ని ఒక ఫిమేల్కి ఎదుగుతాం చూస్తాం, అట్లా కదా ఈ టాపిక్ వీళ్ళలో కూడా ఉంటుంది ఇదే భావన. మీరు చూసారుగా ఇప్పుడు నేను చెప్పిన టైప్ ఆఫ్ మొగుళ్ళు కూడా ఉంటారు ఇంట్లో. టైం ప్రకారం ఇంటికి వచ్చి పిల్లల్ని చూసినా చూడకపోయినా ఇంటికి వచ్చి పిల్లలు చూస్తుంటారు. అంటే పార్ట్ టైం వెళ్ళిపోయినా కూడా ఎవరు ఆయమ్మని పెట్టుకుందాం పనమ్మని పెట్టుకుందాం అనుకోకుండా వీడే పిల్లలకి పాల డబ్బా పెట్టి పాలు తాగిపిస్తూ తాగిబిడ్డ పిల్లల్ని కేరింగ్ చూసుకుంటుంటారు. అది వాళ్ళకి ఆ భాగంలో ఉన్న వాళ్ళకి. అదే ఇట్లా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్స్పోజింగ్కి ఇంట్రెస్ట్ పడతారు, సుఖ సౌఖ్యాలు అనేటువంటి బాగా ఎక్కువగా అనుభవించడానికి ట్రై చేస్తుంటారు. దానివల్ల అది తీర్చడానికి ఇప్పుడు ఒక కోరిక ఉంది, మంచి ఎక్స్పోజ్ అవుదాని అనుకుని ట్రై చేసి మంచి నిక్కేసుకుని ఓ సింగిల్ పోర జాకెట్ చీరేసుకుని కూడా సింగిల్ పోర వేసుకునేట్టు కనిపించే అలా కోస్తుంటే ఇంట్లో వాళ్ళు మొగుడో పక్క వాళ్ళు ఏంటి డ్రెస్ అసహ్యంగా మంచిగా వేసుకో అవతల వేసుకో అని అంటుంటే ఎంత కోపం వస్తుంది. వీడు వేస్ట్ ఫెలో, వీళ్ళు అమ్మ ఇదేంటారు మొగుడు మీదనే కోపం వస్తుంది, తల్లి చెప్పిన కోపం వస్తుంది. అమ్మ నువ్వు చాదస్తం మాట్లాడు, సమాజంలో ఎంత ఎక్కడో పోతుంటే ఇక కొంగు డబ్బులు వేసుకోమంటే అది వేసుకుంటే ఏం మనిషివేను అని తిట్టేస్తారు ఇంట్లో వాళ్ళు కూడా. అంటే వాళ్ళకి అది ఎంత అంటే సుఖంగా ఉండడానికి సంతోషంగా ఉండడానికి ఎక్స్పోజింగ్కి వాళ్ళు ట్రై చేస్తుంటుంటారు. కానీ ఆంక్షలు విధించే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు భరించలేరు, విపరీతమైన కోపం వస్తుంది. కొంచెం బీపీ రావడానికి కూడా వాళ్ళకి కొంచెం కోపం వచ్చేస్తుంది. ఆ టైంలో వాళ్ళు అలా ఉన్నవాళ్ళు
ఆడవాళ్ళు ఇప్పుడు మగవాడైనా సరే ఒక టీ షర్ట్ వేసుకుని ఇలా మంచి ఎక్స్పోజింగ్గా ఉంటుంటే ఇంట్లో ఆడవాళ్ళ పిల్లలు డాడీ, కొంతమంది డాడీ నువ్వు టీ షర్ట్లు వద్దు, షర్ట్ వేసుకో డాడీ, పెద్దరికంగా ఊకే ఇంకా టీ షర్ట్లు వేసుకుంటావు, రంగురంగుల బనీన్ వేసుకుంటావు గలీజ్గా అనే పిల్లలు కూడా ఉంటారు. తండ్రి కొంచెం మేకప్ వేసుకునే చాలు అని పెళ్ళం కూడా తట్టించి చాలు ఇంకా ఓ పెద్ద పోరగానే ఉందాం అనుకుంటున్నావు, ఏం లేదని పెళ్ళం కూడా అంటుంటే చీ నీ అమ్మ నా ఫ్యామిలీ అని వాడి కూడా కామర్స్ కదా. ఇది నా పిల్లం ఒక ఊరిది, దీనికి ఒక ఫ్యాషన్ తెలియదు పాడు తెలియదు, నన్ను కూడా లాల్చి వేసి ముసలిలో తయారు చేస్తుంటుంది, ఈ అమ్మాయి వేస్ట్ అని వాడు మనసు ఏమైపోతున్నప్పుడు చంచలమై ఎవరైతే వాడిని అబ్బాయి ఏం సార్ హీరోలో నాగార్జునలా ఉన్నారు సార్ అనగానే వాళ్ళకి ఇంప్రెస్ అవుతాడు ఆటోమేటిక్గా కదా. అవునా కదా. అంటే మరి ఎవరు ఎక్కడ మెప్పు పొందితే అక్కడ ఉంటుంటారు. అలాగా వీళ్ళకి కూడా ఏంటంటే ఫిమేల్స్ కూడా పొగిన వాడికి లొంగుతారు ఆటోమేటిక్. ఎందుకంటే నా వీడు అసలు గుర్తించాడు, వీడురా కరెక్ట్ మనిషి, ఈ దుంపదగా ఇంట్లో చాలా స్తంభం వాడుకున్నాడు నా ఇంట్లో అని అనిపిస్తుంటుంది. అంటే వాళ్ళకి భార్యనైనా సరే అంటే మగవాళ్ళకుంటే భార్య పిల్లల్ని ఖాతరు చేయరు, ఆడవాళ్ళకుంటే మొగుడిని తల్లిదండ్రులని కేర్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఉండాల్సిన అందాన్ని అంటే కేర్ చేయరంటే మిగతా విషయాల్లో తీసిపారేయడం కాదు, అక్కడ వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్లో కానీ వాళ్ళ మేకప్ అవడం విషయంలో కానీ ఇంటర్ఫీర్ అయితే తిక్క ఉట్టేస్తున్నాడు, దానివల్ల ఎదిరించేస్తారు వాళ్ళు దాంట్లో. సో ఇది రైట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళకి ఇట్లా ఉంటుంది. సో అలా ఉండడం వల్ల ఎక్స్పోజ్ అలా చేసుకుంటుండడం వల్ల వీళ్ళకి కామవాంఛ ఎక్కువ ఉంటుందా, ఎలా ఎక్స్పోజ్ అవుతుంది చూడు ఇది దీనికి తీటకు ఉందాం అనుకుని కొంచెం బూతులుగా అంటుంటారు, దీనికి ఏదో పిచ్చి ఉందిరా దీనికి అని. కానీ కాదు, వాళ్ళకి అలా ఉండదు. నేను అందగత్తని నన్ను అందరు గుర్తించాలనుకుంటారే తప్ప ఆ వెర్రి వ్యామోహం అనేది ఉండదు. ఆ వెర్రి వ్యామోహం ఎవరికి ఉంటుందంటే ఇదే చెస్ట్కి ఇదే స్థానానికి లెఫ్ట్ సైడ్ మోర్ ఉంటే, రైట్ సైడ్ ఉంటేనేమో ఏమని చెప్పాను, కనిపించాలి అన్న అందంగా కనిపించాలి, ఎక్స్పోజింగ్ అవ్వాలి, అవసరం వస్తే మీకు ఏంటి అక్కడ మోలుకుడు ఉందా అనేటట్టుగా జాకెట్ కుట్టించుకోవడం కూడా వాళ్ళు ఎలా కుట్టిస్తారంటే వెళ్ళి ఆ అంచు దగ్గర నుంచి అలా కుట్టిస్తుంటుంటారు. అంటే జస్ట్ లైట్గా అది ఈవెన్ మూల లేకపోతే బ్రాది ఏదైనా ఉక్కు అక్కడ తాడ కన్ఫ్యూజన్ కొంచెం అట్టిగా వాళ్ళు డ్రెస్సింగ్ అలా తయారవుతుంటారు. ఈవెన్ మగవాడైనా కండపుష్టి కనిపించేట్టుగా చేస్తుంటుంటారు అనమాట కావాలని. లేదంటే వాడికి సెకండ్ ఇచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడంటే అంటే ఈ చెస్ట్ మీద ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి వాడికి సెకండ్ ఇచ్చిన ఒకటి టీ షర్ట్లో వేసి కొంచెం వాడు కూడా బాడీ బిల్డర్గా కనిపిద్దాం అనుకుంటాడు. లేదు అన్నట్టయితే వాడిని ఏం చేస్తాడంటే దగ్గరికి కౌగిలించుకోవడానికి వచ్చినప్పుడు వాడిని ఎదుటి అని పట్టుకుని ఇలా గట్టిగా ఒత్తుతాడు. అమ్మనేమో ఏం కండలరా ఏంట్రా మనిషివా అసలు పొగిడే విధంగా బాబు వాడిని ఆ విధంగానన్నా వాడు అంటే మగవాడు కూడా అలా ప్రదర్శిస్తుంటాడు. తప్పు అనేది కాదు, ఇక్కడ సబ్జెక్ట్ని మనం బాగా అర్థం చేసుకోవాలి పాజిటివ్గా. ఓకే, సో అట్లా ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళకి ఏంటి ఇదే స్థానం మీద లెఫ్ట్ సైడ్ మోలు ఉంటే మాత్రం వాళ్ళకి విపరీతమైన కామ పిచ్చి ఉంటుంది. ఎట్లాగన్నా వాళ్ళు ఎంజాయ్ చేయాలని పిచ్చిలో ఉంటుంటారు. సో దీంట్లో కొంతమంది ఈవెన్ మనం యూట్యూబ్ చూసినా, ఈవెన్ ఫేస్బుక్ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా రకరకాల మంది ఆడవాళ్ళు ఎక్స్పోజ్ చేస్తూ రకరకాల ప్రోగ్రామ్స్ క్లిప్స్ పెడుతుంటారు, షార్ట్స్. డ్యాన్సింగ్ చేస్తూనో, డ్రెస్సింగ్ ఇప్పుతూనో, పిచ్చి పిచ్చి డ్యాన్సులతోనో, రకరకాల మాటలతోనో, వెకిలి చూపులతోనో చేస్తుంటుంటారు కదా. కొంతమంది వాళ్ళ వ్యూస్ పెంచుకోవడానికి అడక్కపోయినా ఆడుకున్న పిల్లని తీసుకొచ్చి ఒళ్ళో కూర్చొని పాలిస్తున్నట్టుగా వీడియో ఇస్తారు. కొంతమంది కొన్ని వీడియోస్ అట్లా వస్తుంటాయి, ఊరేమ్మో ఇది ఇవి కూడా అంటే పర్సనల్గా పాలించేవి కూడా వీడియోలు తీయాలా అన్నట్టుగా బాధ కలిగేటట్టుగా ఉంటాయి. కానీ వాళ్ళు వ్యూస్ చూస్తుంటుంటారు. అంటే వాళ్ళు కంపల్సరీగా ప్రత్యేకంగా వాళ్ళు అదే పని చేస్తుంటుంటారు. అంటే వాళ్ళకి ఆ పిచ్చి ఆ యావ అనేది మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట. అట్లాగే కొంతమంది మగవాళ్ళలో కూడా బనీ నిప్పి మీద వేసుకుని వాకింగ్ చేస్తున్నట్టుగా వాడి కండలు చూపిస్తున్నట్టుగా చేస్తుంటారు. అంటే జిమ్కి వెళ్ళిన వాడు ఇట్లా కండలు చూపిస్తున్నట్టు, బాడీ చూపిస్తున్నట్టుగా రకరకాలు చూపిస్తుంటారు. వాళ్ళు మాత్రం ముందర షోల్డర్స్ ఇలా పెట్టి వాళ్ళ చెస్ట్ని ఇవి చూపిస్తుంటుంటారు. అంటే మగవాళ్ళకు ఉంటుంది ఆ బుద్ధి ఒకటి. తర్వాత సెక్సువల్ వ్యామోహం పిచ్చి కూడా చాలా విపరీతంగా ఉంటుంది. కనీసం వీళ్ళకి ఈ ఎడమవైపు ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా పిచ్చిలో ఉంటుంటారంటే కనీసం వాళ్ళు టచ్ చేసన్నా సరే హ్యాపీ ఫీల్ అవుతారు ఎదుటి మనుషుల్ని. అదొక రకమైనటువంటి వాంఛ ఆ విధంగా ఉంటుంది. సో దానివల్ల ఏం జరుగుతుందంటే కొద్దిగా చెడు పేరు వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఏంటంటే వెకిలిగా వీడు పిచ్చనా కొడుకు బస్ ఎక్కినా కూడా బస్ స్టాండ్లో నిలబడ్డా కూడా ఒక ఆడదాన్ని చేయి తగలాలనుకోవడం. మీకు అర్థం కదా, అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటుంటారు. సీట్లో కూర్చుని పక్కన తొడదు స్ట్రైట్గా నిలబడచ్చు కదా పిచ్చనా కొడుకు అని ఆడలు తిడుతుంటారు. అలాగా ఆడవాళ్ళలో కూడా అలా ఉంటుంటారన్నమాట. ఏదో విధంగా మగవాడిగా టచ్ కావాలనుకున్నాం, ఏదో విధంగా సెకండ్ తీసుకోవాలన్నాం, అవునా లేదా మాట్లాడతా అంటూ ఇలా కొట్టడం. అంటే అంటే ఇది అంటే చనువుగా ఉందనుకోవాలా లేదా అంటే వాళ్ళు ఒకలాంటి సాటిస్ఫాక్షన్ అంతా అయిపోతారు.
సో అర్థం అంటే ఏదో తెలియని ఒక వేడిని తపనని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అదే స్థనం మీద లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి తల ఉంటుంది. దానివల్ల ఏంటంటే కొంచెం అంటే కొంతమంది ఏమో బ్రాడ్గా తీసుకుంటారు, కొంతమంది ఏమో కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది. వీళ్ళంతా వెకిలిగాడు, బట్టలు సెన్స్ లేదు, ఇంటికి ఎవరు వచ్చారు ముందు షర్ట్ వేసుకోండి అని పెళ్ళం కూడా తిడుతుంది. వాడు ఎవరో వచ్చాడు, ఏమవుతుందని వీడు వస్తాడు, ఏంటది ఆగండి ఒక నిమిషం అని చెప్పి ఓ టవలో వాడు భుజం మీద వేసి ఉత్తిన వెళ్ళకండి, అట్లా బనీతో వెళ్ళకండి, షర్ట్ వేసుకున్నా వెళ్ళండి అంటే పిల్లలు కూడా తిడుతుంటారు. డాడీ అసహ్యంగా ఏంటి అట్లా పోతుంటారు, షర్ట్ వేసుకుని వెళ్ళండి అంటుంటారు. కొంతమంది ఉంటుంటారు అపార్ట్మెంట్లో వాళ్ళ పిల్లలు మేము చూసి అబ్జర్వ్ చేస్తుంటాం కదా, వాళ్ళ పిల్లలు తిడుతుంటారు అనమాట, డాడీ అట్లా పోదు అంటే మగవాడు కానీ ఆడవాళ్ళు కానీ ఏదో విధంగా వాళ్ళు ఎక్స్పాండ్ అవుదాం చేద్దాం అలా తపనలో అనేది ఉంటుంటారు అనేది ఆ లెఫ్ట్ సైడ్. దానివల్ల కొంచెం ఏంటంటే లైట్గా బ్యాడ్ నేమ్ వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంటాయని చెప్పి చూపిస్తూ ఉంది. ఇవి కనుక నేను కామన్గా ఆడవాళ్ళకి మగవాళ్ళకి అని చెప్పాను. అయితే ఇవి రైట్ ఇప్పుడు మీకు రెండు వైపులా ఉంటాయి చెస్ట్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. నేను చెప్పిన రైట్ సైడ్ ఉన్న స్థానానికి పైన నిప్పల మీద ఉంటే ఎలా ఉంటుంది, రైట్ సైడ్ ఎలా ఉంటుంది చెప్పాను. అదే రైట్ సైడ్ ఉన్న స్థానానికి లెఫ్ట్ సైడ్ ఏముంటాయి ఎలా ఉంటుందో చెప్పాను. కానీ మళ్ళీ సేమ్ లెఫ్ట్ సైడ్ స్థానాలు ఉంటాయి. వాట్లల్లో రైట్ సైడ్ ఉంటే ఎలా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఎలా ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఓకే, దాంట్లో ఫీలింగ్స్ ఇప్పుడు వీళ్ళలో చెప్పారు. లెఫ్ట్ సైడ్ ఉన్న ఇది రైట్ సైడ్, నేను చెప్పినవన్నీ కూడా రైట్ సైడ్ స్థానాల్లో ఉంటాయి. లెఫ్ట్ సైడ్ స్థానాల్లో రైట్ సైడ్ కనుక ఉన్నట్లయితే లెఫ్ట్ సైడ్ దాంట్లో రైట్ సైడ్ భోగభాగ్యాలు విపరీతంగా ఉంటాయి. కోటీశ్వరరాలు, కోటీశ్వరరాలు రా అంటారు, మస్తు ఎంజాయ్ చేస్తారు డబ్బు. తర్వాత అలా కోటీశ్వర భోగభాగ్యాలు ఉండడం విపరీతం కాకుండా మంచి లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారు, మగవాడు కానీ ఆడవాళ్ళు కానీ కోటీశ్వరులు ఉంటారు. లెఫ్ట్ సైడ్లో ఉంటే వాళ్ళు లెఫ్ట్ సైడ్ దాంట్లో రైట్ సైడ్ ఉంటాయి, కోటీశ్వరులు అవుతారు. ఆడవాళ్ళు కూడా కోటీశ్వరులు అవుతారు, భోగభాగ్యాలు అనుభవిస్తుంటారు. ఇలాంటి ఉన్నటువంటి వాళ్ళు వంట వడ్డించడానికి వచ్చిన భార్యని టేబుల్ దగ్గర ఎవరు చూడకుండా వెనకెలా పెరగలడం లేదా నడుగెళ్ళడం అంటే ఆ చిలిపి వేషాలు, ఆనందించడం అనేది, లేదా ఒంటిట్లో వండుతుంటే వెనకంచెలా హక్ చేసుకోవడం, లేదా నేను కూడా కట్ చేయనా అని వంటలో సహకరిస్తుండడం ఆడవాళ్ళకి. ఇలా చేసే మగవాళ్ళు కొంతమంది పర్టికులర్గా ఉంటారు. కొంతమంది అంటే అబ్బా వెళ్ళండి, అందరు చూసే వాళ్ళందరికీ ఆడంగి వెతలు ఊకే మొగుడెంబడి పెళ్ళాన్ని పడతారు, వెళ్ళండి అవతలకి ఒంటిట్లో రాకండి అని కసురుకుంటున్నా కూడా అదేమిటే పెళ్ళాన్ని చేయకపోతే నేను ఎవరికి చేస్తానని చెప్పి ఆ పెళ్ళం కూరలు తగ్గుతాడు, వెలుగురు తాగడం, ఉల్లిగడ్డ తరుగుతుండడం, అర్థం లేదా, సహాయం చేయడం, వడ్డిస్తున్నప్పుడు ఆనందించడం, అలాంటి అంటే ప్రేమ. దానివల్ల పైకి ఆ భార్యలా అన్న లోపల ఉప్పొంగుతుంది, నా మొగుడు నాకు ఇంత చేదోడుగున్నాడు, ఎంత అన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, అసలు ఇంత కదా అని. సో అలా వంటల మీద రుచి ఎక్కువ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. వంటలు బాగా వండుకుందాం, హోటల్ తిండి కన్నా మనం వండుకుందాం, మనమే చేసుకుందాం అని అనుకోవడం, ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా ప్రేమ అంటే ఎఫెక్షన్ని భార్యతో ఎక్కువ ఉంటారు. వీళ్ళకి కామవంచం ఉన్నా కూడా భార్యతోనే అంటే పార్ట్నర్తోనే ఉండాలి. అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బోర్ కొట్టకుండా ఉండాలంటే కేవలం బెడ్రూమ్ దగ్గర ఉన్నప్పుడే కాకుండా ఉత్తప్పుడు అడుగుతుంటే చికాకులు వెళ్ళకుండా ఆ ప్రేమగా అలాంటి ప్రవర్తనలు చేసి ప్రేమను పొందుతుంటారు. వాళ్ళకి అక్కడ ఆ ఒంటిట్లో చేస్తున్న వాళ్ళకి ప్రేమ కలిగి అక్కడ కూడా కాస్త రొమాన్స్ చేసుకుంటారు. వాళ్ళు తప్పదు అంటే ఆనందంలో పీకి వెళ్తుంటారు ముద్దు ముచ్చడితో. అంటే వాళ్ళు ఎక్కడైనా సరే అంటే బోరు కొట్టనివ్వరు. పార్ట్నర్కి బోరు అనేది వాళ్ళకి రాదు. కొత్త బోరు కొట్టడం మొహం మొత్తం నీకు ఎప్పుడు ఇదేనా అంటుండని అనుకోకుండా వాళ్ళు చాలా అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అంటే అలా తోటి పార్ట్నర్ని రెచ్చగొడుతూ ఆనందిస్తూ ఆ సుఖాన్ని 24 గంటలు పొందుదాం, అది మన వాళ్ళతోనే పొందుదాం అనే స్వార్థ బుద్ధితో ఉంటారు, హ్యాపీగా ఉంటారు. లెఫ్ట్ సైడ్ స్థానం మీద రైట్ సైడ్ ఉంటే, అదే లెఫ్ట్ సైడ్ స్థానం మీద లెఫ్ట్ సైడ్ ఉంటే, ఎడం వైపు ఉంటే కోపిష్టులు, అస్తమాను కొట్లాడుకోవడాలు, ఆ కోరికలు తీరకపోవడం వల్ల బయట సెర్చింగ్కి వెళ్ళడం. సో స్థానం మీద లెఫ్ట్ సైడ్ కనుకుంటే వాళ్ళకి నా ఊహలన్నీ పూర్తి కావు. సో ఊహలు పూర్తి చేసే వాళ్ళ గురించి ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు ఆ కోరికను మాత్రం ఎలాగైతే నేను చెప్పాను ఇక్కడ రైట్ సైడ్ ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేయడానికి కోసం ఇంట్లో వాళ్ళు తిట్టినా సరే అలా వెళ్దామని అనుకుంటారు. అది వాళ్ళకి నేనేమన్నాను, వాళ్ళకి ఆ పీక్ కోరికలు ఉండవు కానీ అందాన్ని ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటారు, ఆనందంగా ఉందాం అనుకుంటారు. దానికి ఎవరిని ఇంట్లో వాళ్ళంటే కోపం వస్తుందంటారు తప్ప ఆ కోరికలు తీర్చేసరికి వెళ్ళిపోరు, వాళ్ళు చేసుకుంటారు తప్ప అని. కానీ ఎడమవైపు ఉన్నటువంటి వాళ్ళకి ఆ కోరికలు ఉంటే ఎడమవైపు దాంట్లో స్థానంలో రైట్ సైడ్ ఉంటే మాత్రం వాళ్ళ పార్ట్నర్తోనే అవన్నీ ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు, బోరు కొట్టుకుంటారు. అదే రైట్ సైడ్ ఉంటే మాత్రం పార్ట్నర్ కోరిక తీర్చే వాళ్ళు వచ్చారా, అవతల పార్ట్నర్ మంచివాడై హ్యాపీ, లేదా కాంప్రమైజ్ కారు
వాళ్ళ ఆనందాన్ని సెక్సువల్ లైఫ్ని ఎంజాయ్ చేయడం కోసం బయటికి తిరుగుతారు. తాళం పెట్టినా బద్దలు కొట్టుకుని మరీ వెళ్తారు. ఇది మనం పూర్వకాలము అంటే చరిత్రలు ఇప్పుడు సగం మంది చదివే ఇప్పటికీ నెట్లో వచ్చి కొంతమంది పాత కథలు చూస్తుండొచ్చు. పాతకాలం రాజులు వాళ్ళు ఇలాంటి స్తనముల మీద గనక ఎడమవైపు ఎవరికైనా పుట్టుమచ్చలు ఉంటే వాళ్ళ భార్యలకి మానం దగ్గర కానీ లేకపోతే ఎద మీద కానీ ఓ ఇనప కవచం పెట్టి తాళం పెట్టించి బంధించేవారు రాణుల్ని. అవి ఇంట్లో ఒక కొజ్జావాలని కాపలా పెట్టి ఆ రాణికి అర్థమైందా లేదా, ఆ కాపలా కొజ్జావాళ్ళకి ఆ తాళం చవిచ్చి వెళ్ళేవారట. అర్థమైందా లేదా, అంటే ఎంత ఒకళ్ళు వచ్చిన తర్వాత అనుమానం వస్తే ఆ కొజ్జాగాన్ని ఉరిదీసేవారు వాళ్ళు. అంటే వాళ్ళు ఫీలింగ్ లేని వాళ్ళు కొజ్జావాళ్ళే అక్కడ కాపలా ఉండాలని. సో ఇలాంటి లాక్ చేసేవారు. అంటే ఎందుకంటే ఇది పూర్వం కథలో చదివేవారు. ఇట్లా ఉండేవాళ్ళు మహారాణులు ఇలా తాళం పెట్టేవారట, మనకు తెలియదు. అంటే ఇప్పుడు ఇలాగా అంటే ఈ టైప్లో ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు నేనంటే ఇలా ఉన్న వాళ్ళు తాళం పెట్టాలని చెప్పడం కాదు. అంటే ఒకప్పుడు అలా ఉండేవారు. ఇప్పుడు అలా బంధించి ఉండాలి. ఇప్పుడు బంధించి ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలి, చదువుకోకూడదు అంటుంటే ఇప్పుడు ఉంటున్నారా? ఒకసారి బయటికి వెళ్తున్నారు, చదువుతున్నారు కదా, అన్నీ సోషల్ కదా. కాబట్టి ఆ తీవ్రత అలా ఉండదు. కానీ కొంత కష్టపడుతున్న ఆ కోరికలు ఎక్కడైనా సరే తీర్చేసుకునే వాళ్ళు ఉంటుంటారు కొంత జనరల్గా. అలాంటివి ఉంటుందని చెప్పడంలో ఉంటుంది. అయితే ఇది నేనేమని చెప్పానంటే ఈ స్తనముల్లో ముందు వక్షోజాల మీద ఉంటే ఎలా ఉంటుంది, నిప్పల్స్ మీద, లేదా రైట్ సైడ్స్ ఉంటే ఎలా ఉంటాయి, తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఇవి అయిపోయి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే స్తనములకు ఇది ఇప్పుడు ఇలా స్తనం ఉందంటే ఈ స్తనం ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఈ అడుగు అంచు దగ్గర ఇప్పుడు ఇలా గుంతలా ఉంటుంది. అంటే ఇందులో పుట్టుమచ్చ ఉంది లేదని ఎలా తెలుస్తుందంటే స్తనాన్ని లేపినప్పుడు అక్కడ తెలుస్తుంది చిన్న మచ్చ ఉన్నట్టుగా. ఇలా అంటే అక్కడ కనిపిస్తుంది గుంతలో భాగంలో చిన్న మూలు ఉంటుంది. ఇది దిగువన. లేదు అలాగే పై భాగంలో అయితే పైది ఈజీగా కనిపిస్తుంది, కానీ కిందిది అయితే మాత్రం కొంచెం అబ్జర్వ్ చేస్తేనే కనిపిస్తూ ఉంటుంది. దిగువన ఉంటే ఎలా ఉంటుంది, పైన ఉంటుంది. ఇప్పుడు పైన ఉన్నటువంటి వాళ్ళు అంటే దీనికి అంటే ఈ పైన ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే చంచల స్వభావంతో ఉంటారు. పొద్దున కాలోచన సాయంత్రం అంతట్లోనే ఎంజాయ్ చేద్దాం లైఫ్ని, ఇదేం లైఫ్ అనిపిస్తుంటుంది. అమ్మ బాబాయ్ పాపంతో అవుతుందేమో అనుకుంటుంటారు. అయ్యో వద్దులే వద్దులే నా కర్మ ఇలాగే రాసి పెట్టడం దేవుడు అని అడ్జస్ట్ అయిపోతుంటుంటారు. చంచల స్వభావాలుగా ఉంటుంటారు. అలాగే ప్రేమలు కూడా ఎవరైనా కాలేజీలో పెళ్లి కానప్పుడు కాలేజీలో కూడా ఎవరైనా ప్రేమిస్తే అబ్బా ఇంట్లో కట్టుబాట్లు కులం గిలం అంటుంటారు. హాయిగా ప్రేమించేసి ఎంజాయ్ చేసేద్దాం అనిపిస్తుంటుంది. అంతట్లోనే నేను మా మనసులో చెడదాన్ని అయిపోతానేమో అంటే వాళ్ళు అంటే కాబట్టి వాళ్ళు ప్రేమ అలా ఉన్నప్పుడు ఏం చేస్తాడు, అవతల పార్ట్నర్లు ఎవరికి ఓకే చెప్తారు. కొంచెం మూవ్ అవుతుంది వాడు పీక్ స్టేజ్కి వచ్చి ఎంబడే టైంలో కాలేజ్ మానేసి ఇంట్లో ఉండి కొంతమంది అబ్బాయిలు చెప్తారు, సార్ ఒక అమ్మాయి అమ్మడు మేము 1 year మంచి మాట్లాడుకున్నాం సార్, ఏమేదో తెలియదు వాళ్ళ పేరెంట్స్ ఏం నేర్పించారో ఇక నా ఫోన్ కూడా లేపుతలేదు, అస్సలు ఇది మెసేజ్ లేదు, కట్టేసింది సార్, దాన్ని ఎట్లా కాంటాక్ట్ కావాలో నాకు అర్థం కావట్లేదు. అంటే ఆ మార్పుని కూడా క్షణాల మీద మార్చేసుకుంటారు. అర్థమే లేదు, స్థిరత్వం లేని మనసు, స్థిరత్వం లేని మాటలు, స్థిరత్వం లేని. ఒకప్పుడు ఇప్పుడు మన యూట్యూబ్లో హల్చల్ చేసిన ఒక సింగర్ ఒక ఆవిడ ఉండదు, మంచి టాప్ మోస్ట్ అన్నమాట. ప్రేమించానని మా తల్లిదండ్రులు మంచోడు గారిని ప్రేమించానని భర్తతో వెళ్ళిపోయింది. తర్వాత వాడు తిడుతున్నాడు కొడుతున్నాడు నన్ను, నా డబ్బుల కోసమే నేను ప్రేమించాడు తప్ప నన్ను కాదు, మా అమ్మోళ్ళు దేవతలు అని చెప్పి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి 5-6 నెలలకే మళ్ళీ వాడు ఏం మందు పెట్టాడు తెలియదు, కానీ మళ్ళీ వచ్చి మా అమ్మ మంచిదే అని అందరం అమ్మలక మంచిదే అనుకుని వచ్చినా కానీ సో వీళ్ళు పెట్టే అరేంజ్మెంట్ కంటే ముగ్గురు పెట్టిందని ఏమనిపిస్తుందని మళ్ళీ అటు వెళ్ళింది. ఫస్ట్ కొత్తలో సానుభూతి పొందింది ఆడియన్స్తో, తర్వాత ది నెంబర్ ది మెంటాలిటీ గలీజ్ది అనుకుని అందరు ఏం చేయడం పెట్టారంటే దానికి సపోర్ట్ చేయడం మానేశారు. ఫేమస్ సింగర్, మన పేరు చెప్పకూడదు కానీ అర్థమైంది కదా. సో అది అందరికీ యూట్యూబర్స్ అందరికీ తెలుసు అది. అయితే అట్లా పాపం ఇలా అయిపోతున్నాడు. అంటే పైన ఇలా ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం అలా చంచల మనసుతో స్టేబుల్గా ఉండలేక ఎటు తేల్చుకోలేక కొట్టుబిట్టాడుతూ ఉంటుంటారు అన్నమాట. కింద ఉన్నటువంటి వాళ్ళకి ఏంటి, ఈ కింద ఉంటుంది కొంతమందికి. సో వీళ్ళు ఎప్పుడు కూడా పొరుగింటమ్మనో పక్కింటమ్మనో ఇది వేరేది కాదు, కానీ ఏంటంటే పప్పు ఉందా ఉప్పు ఉందా బాబా ఎప్పుడు పక్కింటాలని అడుగుతూ ఉంటుంది. నీ మొగుడు తేడా అని తిడుతుంటారు. అలా కాదమ్మా అని మళ్ళీ అబద్ధం ఆడుతుంది. ఏంటంటే మా మొగుడు డ్యూటీకి వెళ్ళి జీతం రాలేదట, రాగానే 2 నెలలు రాగానే తెచ్చి ఇచ్చేస్తాను, ఓ చెంచాడు పప్పు ఉందా ఉప్పు ఉందా అంటుంది. అస్తమానం అక్క నీ దగ్గర ఒక 500 అక్క 1000 రూపాయలు అంటే 24 గంటలు అప్పులు ఎవరిని అడిగి టైంపాస్ చేద్దాం అనే బుద్ధి ఉంటుంది. అది కొంచెం ఈ దిగువన ఉన్నటువంటి వాళ్ళకి, వేరే ఇతరత కాదు. అలాగే ఇల్లు గడుపుకోవడం కోసం కాకుండా కోరికలకు కూడా ఇప్పుడు బట్టలు మంచి వేసుకోవాలని కోరుకుంటుంది. స్థనం మీద ఉంది కాబట్టి ఏం చేస్తుంది, డబ్బులు లేవు, ఏం చేస్తుందంటే ఆ బట్టల కొట్లో పోయి ఇన్స్టాల్మెంట్లో అబద్ధాలు ఆడి మా జీతం ఇట్లని ఆ బట్టల కొట్లో తిప్పించుకుంటుంటుంది. కొంతమంది ఇంటికి వచ్చి ఏమమ్మా నువ్వు ఓకే బట్టలు అప్పడతావు నగలు అప్పడతావు డబ్బులు ఇవ్వవు అంటే కొంతమంది ఆడవాళ్ళు తిడుతుంటారు పక్క వాళ్ళు వచ్చి, ఇస్తాం మా ఆయన జీతం నగలు మొక్కన వాడేస్తాం అంటుంటారు.
నువ్వేమో నువ్వు ముఖానికి వాడాడు ఎంత ఒకసారి నీ బట్టలు కొనుక్కోవడం ఎందుకు వాడితే అలా అనిపించుకున్న తర్వాత నువ్వు మంచి బట్టలు వేసుకుని ఇలా అని చెప్పాలి చిల్లరగా తీసేస్తే ఏమిటి అది నీకు ఉన్నప్పుడు కొనుక్కోవాలి. కానీ మనం కొంతమంది ఇళ్ళలో మధ్యతరగతి ఫ్యామిలీస్లో మనం వింటుంటాం వాళ్ళకి ఏంటంటే బహుశా అలా ఊరికి అలా అడిగే వాళ్ళకి మనం తెలుసో తెలియకో చూసుకుంటే అక్కడ ఏదైనా చిన్న మోలు చుక్క ఏదైనా పుట్టుమచ్చ ఉంటే వాళ్ళకే అలాంటి పిచ్చి బుద్ధులు. ఇన్స్టాల్మెంట్ మీద వస్తువులు కొనుక్కుందాం, ఇన్స్టాల్మెంట్ బాగా అంటే ఇన్స్టాల్మెంట్ నీ తాతను బట్టి కొనుక్కో ఓకే, కానీ లేకపోయినా అప్పులు తెచ్చుకోవడం అది కట్టలేని తెలుసు దీనికి ముందు, కానీ అయినా తెచ్చేస్తున్నాం. ఉన్నప్పుడు తీరుస్తాం, అయినప్పుడు కాదు. అంటే నీ కోరిక తీర్చేసుకోవడం, అప్పుల కోసం వెళ్ళడం, చెడ్డ పేరు తెచ్చుకోవడం మంచి పద్ధతి కాదు కదా. సో వీటిలో ఏంటి ఇలా పైన ఉంటే కింద ఉంటే ఏంటనేది ఇలా ఉంటుంది సుమా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కొంతమందికి మనకి ఇప్పుడు మనం దీంట్లో అంటే ఇంత డీటెయిల్ సబ్జెక్ట్స్లో మన ఋషులు పూర్వీకులు అలా విశదీకరించారు కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇలా ఉన్నటువంటి స్థానంలో ఈ మధ్య పాయింట్ నిప్పల్ అంటే పాలిచ్చేది అయితే దీని పక్కన పల్చగా వేరే అంటే ఇది డార్క్ కలర్లో ఉన్న ఇది లైట్ కలర్లోనో పింక్ కలర్లోనో కొంతమందికి డార్క్ గానో రకరకాల కలర్స్లో ఉంటుంది. ఈ కలర్ మీద వీటి మీద మోల్ ఉంటుంది అనమాట. డైరెక్ట్ నిప్పల మీద కాకుండా ఇక్కడ పక్కన ఎక్కడైనా మోల్ ఉంటుంది. వీళ్ళు మంచి కవిత్వ హృదయం, పుస్తకాలు ఏదైనా చూస్తే రాద్దాం, ఓ మంచి ఆర్ట్ సినిమా చూస్తే నేను కూడా సినిమా తీద్దాం అంటే కళలన్నా మోజు అన్నమాట ఎక్కువగా. సో బెడ్షీట్స్ మంచిగా ఉండాలి, కలర్స్ మీద మోజు ఉంటుంది. నా ఇల్లు ఓ బెడ్రూమ్లో మా ఆయన వచ్చేసరికి చక్కటి గులాబీ పూలు గుర్తు పెడదాం అంటే ప్లాస్టిక్ది పెట్టకూడదు, మంచి వాసన వచ్చేది పెడదాం, లేదా మల్లెపూలు పెట్టుకుందాం అంటే వీళ్ళలో సైకలాజికల్గా ఏంటంటే నేను నా పార్ట్నర్ని అట్రాక్ట్ చేయడానికి నా మీద బోర్ కొడుతుందో ఏమో, ఆయన బోర్ కొట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే నేను ఇంతకుముందుకు చెప్పినటువంటి చర్యలు అలా కాకుండా వీళ్ళు అలా చేయరు. ఈ పరిమళాలు రంగులు వీటి మీద మోజు అనమాట. మంచి దుప్పటి వేయాలేమో, పూల దుప్పటి ఉంటే ఇష్టపడతాడేమో, లేదా నేను నైటీ వేసుకుంటే ఇష్టపడతాడేమో, లేదా గులాబీలు బలి పెట్టేవి అగరబత్తి అంటే ఇష్టపడతాడేమో అని వీటి మీదనే అంటే ఈ పరిమళాలు వెదజల్లాలు వస్త్రాలు ఇలాంటివి చూస్తుంటారు. సినిమాలు వీళ్ళు సెలెక్ట్ చేసిన మంచి ఆనందో మంచి కాఫీ క్లబ్ అంటే సినిమాని ఆర్ట్తో ఉన్నటువంటి ఇప్పుడు దాంట్లో పాట అందంగా లేనా నేను ఏదో పల్లెటూరు చీర గురించి ఒక సాంగ్తో ఒక అమ్మాయి ఉంటుంది దాంట్లో తెలుసు సాంగ్ పాడుతుంది. సో అలాంటి వీళ్ళు పాటలు కూడా అలాంటి పాటలు ఇష్టపడ్డాం. మళ్ళీ మళ్ళీ అంటూ సుహాసిని పాపం చిరంజీవితో పాడిన పాటలాగా. సో సుహాసిని పర్సనాలిటీ ఒక మంచి ఫ్యామిలీ టైప్ మెంటాలిటీ, కానీ పాట మాత్రం మంచి రొమాంటిక్గా అలా పాడుతూ అంటే అలాంటి అంటే ఆ భావజాలాన్ని అంటే ఎక్స్ప్రెస్ చేసి చేయనట్టుగా ఆ పరిమళాన్ని వెదజల్లుతూ అలాంటి తాపత్రయాలు పడేటువంటి వాళ్ళు కవితా హృదయాలు మంచి మంచి అలాంటి ఆర్ట్ సినిమాలు తీసే డైరెక్టర్లలో ఫిమేల్ డైరెక్టర్స్ ఒక విజయ నిర్మల లేదా ఇంకో ఆవిడ ఇప్పి జుట్టేసుకుని మగరాళ్ళు తయారు చేస్తుంటుంది, డైరెక్షన్ చేస్తుంటుంది, చాలా గ్రేట్ ఆవిడ, మంచి బాయ్స్ గీస్ ఇలాంటి సినిమాలు తీస్తుంటుంది ఆవిడ. సో అలాంటి వాళ్ళకి వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు అయితే కానీ వాళ్ళకి ఏంటంటే అలాంటి ఎక్కడైనా అక్కడ ఉండాలి జనరల్గా. అంటే వాళ్ళకి అలాంటి ఒక మంచి స్టోరీ సినిమాలు తీయడం, కథలు రాయడం. అప్పట్లో ఎద్దనపూడి సులోచన రాణి, మాదిరెడ్డి సులోచన రాణి అంటూ వాళ్ళు ఫేమస్, వాసిరెడ్డి సులోచన ఇలా కవితలు రాయడం అంటే ఇలాంటి మంచి కవితా హృదయం ఫ్యామిలీ. వాళ్ళ కవితల్లో కూడా ఎద్దనపూడి మాదిరెడ్డి అంటే భార్యకి ఇద్దరు అంటే ఒక మొగుడికి ఇద్దరు పిల్లలు అంటే సోమన్ బాబు రచనలన్నీ వాళ్ళే రాశారు అప్పట్లో. ఎద్దనపూడి సులోచన కథలు అర్థమైంది లేదా, ప్రియురాలు, భగ్న ప్రేమికురాలు ఇలాంటివన్నీ ఆ లవ్ పూరితం వాళ్ళు కథలు రాసే దాంట్లో ఎక్కువగా ఇవి రాసేవారు. అదే మీరు ఎండమూరి వీరేంద్రనాథ్ రాసిన కవర్లో ఉండేది చాతబళ్ళు, మంత్రాలు, లేదా ధనయోగం, రూపాయితో కోటీశ్వరుడు ఇలాంటి కథలు రాసేవాడు కదా. కానీ ఈ ఎద్దనపూడి సులోచన రాని ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఎలాంటి కథలు రాసేవారంటే ఓ ప్రేమికుడు, భగ్న ప్రేమికుడు, లేకపోతే ఇద్దరు పిల్లలు, వాళ్ళని ఎలాగా ఇంప్రెస్ చేయడానికి వాళ్ళు ట్రై చేశారు అని ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉండేవే వాళ్ళు రాసేవారు బాగా. అంటే అలాంటి కవితా హృదయం కవితల్లో కూడా రకరకాల కవితల్లో ఈ ఫ్యామిలీ, కుటుంబము, ఎఫెక్షన్స్తో కూడుకున్న కథలు రాద్దాం, అలాంటి సినిమాలు తీద్దాం, ఇలాంటి ప్లాన్స్ అవి వాళ్ళకి కొంచెం ఎక్కువగా వాళ్ళకి ఉంటుంటాయి అనమాట. సో అది మెయిన్ చెప్పడం. ఇంకోటి వీళ్ళకి ఎంత బ్రాడ్ మైండ్ కూడా ఉంటుంది. ఎంత బ్రాడ్ మైండ్ ఉంటుందంటే ఎవరన్నా లవ్ ప్రపోజ్ చేసినా ఏరా గాడిది నీకు ఇంట్లో ఆడవాళ్ళు లేరా అని అనరు. సారీ అండి నాకు కుదరదు, మా ఇంటి వాతావరణం కుదరదు, లేదా నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటే బ్రాడ్గా తీసుకొని చెప్పేస్తాడు. చాలా బ్రాడ్. ఎందుకంటే ఎదుటి వాళ్ళ ప్రేమ తత్వాన్ని అంటే వీడెవడరా ఇంత గలీజ్గా అడిగాడు, వీడేమైనా మదనపరుడు అని అనుకోకుండా పాపం వాడు లవ్ వాడు చేశాడు నన్ను, పాపం వాడి లవ్ నేను అన్నీ అంటే అర్థం చేసుకోగలుగుతారు. ఒకవేళ నాకు కూడా అదే లవ్ ఎదుటోని ఎక్స్ప్రెస్ చేస్తే వాడు తిడితే నాకు ఎంత బాధ కదా. సో వాడికి కూడా అలా ఉంటుంది కదా అని అంత మంచి బ్రాడ్ మైండ్ ఉంటుంది వీళ్ళకి. సో అన్ని విధాలుగా అంటే చాలా పాజిటివ్ అనేది దీంట్లో ఎక్కువగా మనకి కనిపిస్తుంది. అంటే రెండింటి మీద కనిపిస్తుంది. డైరెక్ట్ నిప్పల మీద ఉన్నటువంటి వాళ్ళకి ప్రేమలు అంటే డబ్బు లేకపోయినా ప్రేమగా ఉండేటువంటి వాళ్ళకి, లేదా ఇలా పింక్ షేడ్గా లైట్గా పలచగా ఉన్న దాని మీద ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు చాలా చక్కటి సౌమ్యంగా ఉంటుంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లెఫ్ట్ సైడ్ దాంట్లో రైట్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా
మంచి హోమ్లీగా ఉండి భార్యతోనే సరదాగా ఉంటూ సరసాలుగా ఉంటూ ఉండేటువంటి వాళ్ళు ఇలాంటి రకరకాలుగా ఉన్నటువంటి ఉంటారు. చిన్న చిన్న ఇలాంటి మిస్టేక్స్, వ్యసనాలు, కోరికలు తీర్చుకోలేక ఎదిరించడం ఇలాంటివి తప్ప వీళ్ళకి పెద్దగా ఇంకా పెద్ద ఏముండదు. ఇకపోతే వీటి మీద నలుపున్నా నీలమున్నా తెలుపున్నా రిజల్ట్ సేమ్. కానీ పాపం రెడ్ కలర్ ఎర్రటి ఎరుపుతో ఉన్నటువంటి ఉంటే వాళ్ళకి సడన్గా హస్బెండ్ చనిపోవడం, లేకపోతే సడన్గా వైఫ్ చనిపోవడం, అంటే అర్ధాంతరంగా చనిపోవడం, తర్వాత 2-3 పెళ్ళిళ్ళు కావడం, అంటే జస్ట్ ఇలా అయిపోతుంటుంటారు. అంటే చనిపోతే ఊరుకోరు కదా, ఎవరో పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ లైఫ్ వెళ్ళాలి, మళ్ళీ వాడు కూడా పోయారంటే ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు, 3 పెళ్ళి, పాప ఆయన చెప్ప కాదు పరిస్థితి కదా. ఇప్పుడు నరేష్ ఉన్నాడు, 5 పెళ్ళిళ్ళు అంటే ఏంటది అంటే సిచ్యువేషన్. అది వీడికైనా పిచ్చా, వీడి పిచ్చా అంటే వాడు అదే పిచ్చిలో ఉంటాడు, పాడుగాను ఓ పార్ట్నర్తో గడుపుతున్నాను అనుకుంటుంటాడు. కానీ వాళ్ళ లైఫ్లో సిచ్యువేషన్స్ అట్లా వచ్చేస్తాయి. ఎర్రటిగా ఉన్నటువంటిది మోలు ఉండకూడదు. ఒకటి అలా లైఫ్ పార్ట్నర్ అర్ధాంతరంగా కాలం చేయడం, ఇలాంటివి కొంచెం చేసే అవకాశాలతో పాటు తరచూ ప్రయాణాలు చేసేవాళ్ళు ఉంటుంటారు అన్నమాట. మగవాళ్ళని ఆడాలి, అస్తమాను ఈ ఊరు తిరిగాను, ఆ ఊరు తిరిగాను, ఈ ఊరు తిరిగాను, ఈ ఊరు తిరిగాను, మొన్న ట్రాన్స్ఫర్ అయింది, బెంగళూరుకి వచ్చాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, ఇలాంటి బాధలు బాగా పడేవాళ్ళు, ఎక్కువగా బాగా ట్రాన్స్ఫర్స్ అయ్యేవాళ్ళు, లేదా అస్తమాను పార్ట్నరు గ్యాబ్ రావడం, దూరం కావడం, ఇలాంటి బాధలు కొంచెం ఎక్కువగా పడడంతో పాటు కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరుగుతుంటాయి. వీళ్ళు లైఫ్లో కొంచెం పిరికితనంతో కూడా ఉంటారు. ఓకే, అసలు లైఫ్ ఎలా సాగుతుంది ఏంటి అని ఒక ఇబ్బందికరమైనటువంటి బాధ, నా లైఫ్ ఇలా సాగుతుందా లేదా, ఏం కావాలి, ఏం చేయాలనేటువంటి ఎక్కువ టెన్షన్స్ పడడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంటాయి. అంటే రెడ్ కలర్తో ఉన్నది మాత్రం అలా ఉండకూడదు అని చెప్పి ఇది టోటల్గా వక్షస్థలములు, స్తనములు మీద ఉన్నటువంటి పుట్టుమచ్చల యొక్క ఫలితాలు. సో అన్ని సబ్జెక్ట్స్లో కంట ఋషులు, మన పూర్వీకులు అంగశాస్త్రం గురించి చెప్పినటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ స్తనముల గురించి బాగా వర్ణించారు. ఈవెన్ దేవతల మీద కూడా స్తనముల మీదనే పాటలు రాశారు. మనం చెప్పుకుంటాం కదా, ఈవెన్ వెంకటేశ్వర స్వామి పాటల మీద కూడా పాలిండ్లపై పవిట జారి అంటూ అన్నమాచార్యులు అలాంటి పాటలే రాశాడు. అంటే ఈ కవితలు ఎందుకో ఎక్కువ వాటి మీద రాశారేమో. అలాగే దాని మీద డీప్ అబ్జర్వేషన్స్ కూడా, మోల్స్ ఇన్ని రకాలుగా ఉంటాయని అబ్జర్వేషన్ చేయడం కూడా అదే చేయడం జరిగింది. కొంతమంది శిల్పుల గురించి మనం వింటుంటాం. శిల్పులు కూడా శిల్పం అంతా ముక్కు, ముఖం, కళ్ళని చెక్కుతూ స్తనములు చెక్కేటప్పుడు మాత్రం కనీసం వాళ్ళ భార్యనో లేకపోతే పాతకాలం కొన్ని కథలు మన హిస్టరీస్ తీస్తే అక్కడ నిలబెట్టించి ఆమెను చూసుకుంటూ చెక్కేవారట. అర్థం లేదా? అంటే ఎంత డీప్గా మనం, అందుకే ఖజురహో శిల్పాలు అక్కడికి వెళ్ళినప్పుడు అన్నిటికంటే కూడా వృక్షములు మాత్రం చాలా డీప్గా చెక్కేవారు శిల్పులు. చూడండి, అంటే అక్కడ లైట్గా ఇలాంటి చోట ముటిమెల్లి ఇలా బొడిపేలు ఏదైనా చలికి ఇలా ఉన్నట్టు ముడుచుకున్నట్టు ఆ బొడిపేలు కూడా కనిపించేట్టుగా చెక్కేవారు కదా. అంత డీప్ అబ్జర్వేషన్స్. సో అలాంటివి మనం వాళ్ళు చేశారు. టోటల్గా ఇది లైఫ్ స్టైల్. చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు. కానీ అదే అదృష్ట రత్నాన్ని 6 జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయోభిలాషులు. స్నేహితులు చాలామందే ఉంటారు, కానీ శ్రేయోభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు. శ్రేయోభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు. స్వచ్ఛతకు, నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ 6 జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి. మరింకెందుకు ఆలస్యం, హైదరాబాద్ ఎల్బీ నగర్లోని 6 జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి. మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి. సార్, అంటే స్తనములపై పుట్టుమచ్చల విషయంలో చిన్న చిన్న మైనస్లు చెప్పారు. మరి వాటిని అధిగమించి వాళ్ళ లైఫ్ హ్యాపీగా సాగాలి అంటే కనుక ప్రత్యామ్నాయ మార్గం ఏముంది? చక్కటి వజ్రం ధరించాలి. ఓకే. సో ఈ వజ్రము సెంట్స్లోనే ఎక్కువగా అవైలబిలిటీలో ఉంటుంది. ఆ వజ్రాన్ని కూడా 6 అనే నెంబర్తో వచ్చేట్టుగా ఏరుకోవాలి. 6 సెంట్స్, 15 సెంట్స్, 24 సెంట్స్, 33 సెంట్స్, 42 సెంట్స్, 51 సెంట్స్, 60 సెంట్స్, 6 వచ్చేటట్టుగా అది వేసుకుంటే వాళ్ళ కోరికలు తీరుతాయి, సుఖ సంసారం, మంచి పుష్టికరమైన పిల్లలు, హ్యాపీ లైఫ్, బ్రాడ్ మైండ్, ఎవ్రీథింగ్. ఏవే లోపాలు ఉంటాయో ఈ అస్తమానం పక్కింటి వాళ్ళని అడుక్కోవడం, ఇలాంటివి చేయడం, ఈ దోషాలను కూడా పోతాయి. వజ్రాన్ని, మంచి వజ్రాన్ని లాకెట్లో చేసుకోవాలి. ఒకవేళ మంచి కాస్ట్లీ వజ్రం పెద్ద సైజు వేసుకోవాలంటే రేటు పెట్టలేం కదా, సెంట్స్ చాలా వేల మీద ఉంటుంది, లక్షల మీదకి వెళ్ళిపోతుంది కదా అనుకునే వాళ్ళకి ల్యాబ్ మేడ్ డైమండ్స్ అని ఉంటాయి. అంటే మోజోనైట్స్, ల్యాబ్ మేడ్ డైమండ్స్. సో అవి కూడా డైమండే. అంటే నేను చెప్పాను కోడిగుడ్డుకి పౌల్ట్రీ గుడ్డుకి తేడా. సో అలా ఉంటుంది. అది కూడా సేమ్ ఈక్వల్ టు దీని పవర్ ఇస్తుంది. కాకపోతే 100కి 100 ఇవ్వకపోయినా 90% అయితే ఇచ్చేస్తుంది మ్యాక్సిమం. సో కాబట్టి మోజోనైట్,
లేదా ఈవెన్ ల్యాబ్ మేడ్ డైమండ్. సో దాన్ని కనుక వాళ్ళు లాకెట్లా ధరిస్తే వాళ్ళ జీవితంలో ఉన్న ఈ లోటుపాట్లు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పడంలో సందేహం లేదు. ఒకవేళ అది ధరించకపోతే, ఆ డైమండ్ ధరించకపోతే సన్నని 6 ముఖముల రుద్రాక్ష మాల వేసుకోవాలి, చిన్న బీట్ లాగా. ఒకటి వేసుకుంటే పవర్ సరిపోదు. సన్నది, చాలా సన్నగా ఉంటాయి, ధనియం గింజలా ఉండే 6 ముఖం రుద్రాక్ష, ధనియం లేదా కంది గింజ ఆ టైప్లో ఉన్న రుద్రాక్షల్ని ఒక మంచి బీట్స్ లాగా కూడా వాళ్ళు చక్కగా స్టైల్గా గోల్డ్తో చేసుకోవచ్చు, సిల్వర్తో చేయించుకోవచ్చు. 6 ముఖములతో ఉన్నటువంటి బీట్ అది వేసుకుంటే కూడా అది ఎప్పటికీ చెస్ట్ మీద ఇలా రాలుతూ 2 చెస్ట్ల మధ్యలో హ్యాంగ్ అయ్యేటట్టుగా ఉండాలి. అలా ఉన్నట్లయితే మాత్రం వాళ్ళకి ఆ దోషాలు మొత్తం సమస్తం కూడా తొలగిపోతాయి. వీళ్ళు ఎక్కువగా కొలుచుకోవాల్సింది ఎవరిని కొలిస్తే బాగుంటుంది, శ్రీకృష్ణుడిని, లక్ష్మీదేవిని కొలవాలి. రెగ్యులర్గా వీళ్ళకి జాతకంలోని లోపాలన్నీ పోతాయి, హ్యాపీ మూడ్లో ఉంటారన్నమాట. శ్రీకృష్ణుడి 108 నామాలు లేదా సహస్రనామాలు, శతనామావళి చదువుకుంటుండడం, పారాయణ చేసుకోవడం, ప్లస్ లక్ష్మీదేవి స్తోత్రాలు చదువుతుండడం వల్ల ఆ భోగభాగ్యములు తప్పకుండా వాళ్ళు అనుభవిస్తారు. ఆ లోటుపాట్లన్నీ కూడా తొలగిపోతాయి. గురుగారు నిజం చెప్పాలంటే చాలా చక్కటి విషయం తెలియజేశారు. అంటే మనం చూస్తూ ఉంటాం కానీ వారు ఎందుకు అట్లా ప్రవర్తిస్తారు అనేది చాలా మందికి తెలియదు. నిజానికి ఇప్పుడు వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. అట్లనే వాటిని అధిగమించడం కోసం మీరు చేసిన సలహాలు కూడాను ఖచ్చితంగా పాటిస్తారని భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా సార్, ఏదైతే మోజోనైట్ ఆర్ వజ్రం అట్లానే రుద్రాక్ష గురించి చెప్పారు కదా. సో వాటిని మీరు 6 JVRలో పొందొచ్చు. అట్లనే కనుక సార్ ఏవైతే చెప్పారో వాటిని పాటించి మీరు కూడా లైఫ్లో చక్కగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఇక 6 JVR వారిని కాంటాక్ట్ అవ్వాలి అంటే కనుక హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నేరుగా వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు మేము దూరాన్ని ఉన్నాము కానీ సార్తో మాట్లాడాలి అనుకుంటే కనుక మీరు ఆన్లైన్ ఫెసిలిటీ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. ఆన్లైన్లో సార్ ఏవైతే మీకు సజెస్ట్ చేస్తారో వాటిని ఆన్లైన్ ద్వారా కూడా పొందే అవకాశాన్ని 6 JVR వారు మీకు అందిస్తున్నారు. థ్యాంక్ యూ.